ఏం చేస్తున్నారట? వాక్యం విన్న తర్వాత ఏడుస్తున్నారట. వాక్యం విన్నప్పుడు మనం శ్రద్ధగా విన్నాం అనుకోండి, ఆ మాటలు మన హృదయానికి తాకాయి అనుకోండి, కళ్ళలోంచి ఖచ్చితంగా కన్నీరు వస్తుంది. అర్థమవుతుందా? మనం వినడంలో లోపం ఉంటుంది తప్ప దేవుని మాటల్లో ఎంత మాత్రం లోపం ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎజ్రా గారు చేసిన పని ఏంటంటే స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తున్నారట. ఏం చేస్తున్నారు? చదువుతున్నారట, చదివిన దానికి అర్థం చెప్తున్నారట. చదువుతున్నారు, చదివిన దానికి అందరికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్తున్నారట. అలా స్పష్టంగా వీళ్ళ హృదయాలకు అర్థమైన వీళ్ళ కంటి నుంచి కన్నీరు వచ్చి ఏడ్చేస్తున్నారు. అర్థమవుతుందా? మన వాక్యాన్ని శ్రద్ధగా విన్నామనుకోండి, ఆ మాటలు మన హృదయానికి తాకితే ఆటోమేటిక్ గా కంటి నుంచి కన్నీరు ఖచ్చితంగా వస్తుంది. అర్థమవుతుందా? మనం శ్రద్ధగా వినట్లేదు కనుక మనకి పశ్చాత్తాపం రావట్లేదు. దేవుడు ఎంతలా ఖండించినా గానీ, ఈ రోజు నుంచి పాపం చేయకన్నా గానీ ఆ పాపం నీకు గుర్తొస్తున్నా, నిజమే కదా నేను పాపం చేశాను